సరసు మీద మేడం ఎంత కోపంగా ఉన్నారో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తున్నారు కదా. అయినా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటే ఏం చేయమంటావు? మీలా భయపడుతూ బతకమంటావా? ఆవేశపడకండి మరిది గారు. సరస్సు గురించి తెలుసుకోవాలని వాగ్దేవి ఎంత పట్టుదలగా ఉందో మనకు తెలుసు. దురదృష్టం కొద్దీ సరస్సు చేసిన మంచి పనులన్నీ చెడుగా ఆమె మనసులో చేరిపోయాయి. డాడ్, పేరు చెప్పడానికి ఇష్టపడని మేడం ఇంట్లోనే ఉన్న వాణినే సరస్సు అని తెలిస్తే ఊరుకుంటారా? ఏ గొడవ లేకుండా ఎవరికీ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయాలి. ఇలా ఆవేశంతో కాదు డాడ్. ప్లీజ్ డాడ్. నన్ను క్షమించు సరస్సు. ఏంటి బాబుగారు ఇది? నీకు సాయం చేయలేకపోతున్న నా చేతగానితనం, మీ కుటుంబం నిస్వార్థంగా మా అందరి కోసం ఆలోచించిన మేమంతా మీ ఒక్కదాని కోసం మేమేం చేయలేకపోతున్నా. ఈ క్షమాపణ నా ఒక్కడిది కాదమ్మా, ఈ కుటుంబం మొత్తానిది. అయ్యో బాబుగారు, అలా మాట్లాడకండి. నా కర్మ కొద్ది ఇలా జరుగుతుంది తప్ప ఇందులో మీ తప్పేమీ లేదు. ఈ చేతులు నన్ను ఆశీర్వదించాలి కానీ ఇలా క్షమాపణ చెప్పకూడదని ఎన్నోసార్లు చెప్పాను. అయినా కూడా మీరు ఆశీర్వదించే శుభకార్యాన్ని వాడు దూరం చేస్తున్నాడు. చేరదీసే అవకాశాన్ని వాళ్ళమ్మ దూరం చేస్తుంది. నాకు మిగిలింది ఈ క్షమాపణేనమ్మా. నీలాంటి మంచి మనిషికి ఎందుకో ఎన్ని పరీక్షలు పెడుతున్నాడా దేవుడు. అంతా మంచే జరగాలని కోరుకోవటం తప్ప నేనేమీ చేయలేకపోతున్నానమ్మా. సరసు, తేజ అన్నయ్య వెళ్ళాడు కదా, నీ గురించి తెలియకుండా కన్ఫర్మ్గా మేనేజ్ చేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? డాక్టర్, అతని కండిషన్ ఎలా ఉంది? తలకి చాలా బలమైన గాయమైంది. ప్రస్తుతానికి ఆయన కోమాలో ఉన్నారు. ఎప్పుడు రికవర్ అవుతారని ఏమైనా చెప్పగలరా? కోమాలో ఉన్న వ్యక్తి కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు. పక్కాగా చెప్పలేం. జస్ట్ మ్యామ్. మ్యామ్ చెప్పండి మ్యామ్. తేజ, హాస్పిటల్కి రీచ్ అయ్యావా? ఎస్ మ్యామ్, ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఆత్రేయ గారి కండిషన్ ఎలా ఉంది? మాట్లాడగలుగుతున్నారా? నో మేడం, సివియర్ హెడ్ ఇంజరీ వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమనా?
మిస్ అయింది తెలిసే అవకాశం ఉంటుంది. ష్యూర్ మేడం. సారీ మేడం, సరస్సు లైఫ్ సేవ్ చేయడం కోసం మీరు చెప్పిన పని చేయలేకపోతున్నాను. ఆవేశంలో నువ్వే నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు లేకుండా మేమంతా ఏమైపోవాలి? నేనుండడం వల్లనే నచ్చినట్టు బ్రతకలేకపోయాము అంటున్నారక్క. తేదీ 18న శ్రీమతి విక్రమనేని అరుణప్రసాద్, వాగ్దేవుల కుమారుడు చిరంజీవి రాహుల్కి కంచుకోట విశ్వనాథ్, ప్రియదర్శన దంపతుల కుమార్తె చీలాసో ప్రీతికి వివాహం జరిపించుటకు పెద్దలు నిర్ణయించినారు. Come on! No, come on! Hey, Preeti, chill. Calm down. No way, dear. ఇన్ని రోజులకి నా డ్రీమ్ నిజం అవబోతోంది. ఎదురొచ్చే ప్రతి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. అలాంటిది నేను కామ్గా ఎలా ఉండగలను? కరెక్ట్ ప్రీతి, ఎంజాయ్ ది డే. ఇక నీకు అట్టే లేదు, నిన్నెవ్వరూ ఆపలేరు. కరెక్ట్ బ్రో. Hey bro, stop the car. హాయ్ వాణి, ఏంటి ఒంటరిగా? అది ఈ టైంలో? ఓ, అర్థమైంది. ఆంటీ ఇచ్చిన వార్నింగ్, రాహుల్ నా వేలికి తొడిగిన ఈ రింగ్, లగ్న పత్రిక, ఇవన్నీ చూసిన తర్వాత నీ మైండ్ బ్లాక్ అయిపోయి ఇలా పిచ్చిదాన్లా రోడ్ల మీద తిరుగుతున్నావా? వెర్రి కూతలతో, అర్థం కాని అరుపులతో పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద తిరుగుతున్నది నేను కాదమ్మా, మీరు. ప్రీతి, యు గాట్ దట్? వాణి మన మీదే కౌంటర్ వేస్తుంది. కౌంటర్ ఏంటి బ్రో? ఛాన్స్ లేదు కానీ ఎన్కౌంటర్ కూడా చేస్తుంది. మేడం గారు అంత కోపంలో ఉన్నారు. ఓ, ఈ టైంలో నువ్వు భయం లేకుండా ఇలా ఒంటరిగా తిరుగుతున్నావంటే నాకెందుకో అనుమానంగా ఉంది. రాహుల్ కూడా వచ్చాడా? మాకు కనపడకుండా ఎక్కడైనా దాక్కున్నాడా? దాక్కోవాల్సిన కర్మ రాహుల్ బాబుకి, భయపడాల్సిన గతి నాకు లేదు. ఎక్కడికో వెళుతున్నట్టున్నారు కదా, వెళ్ళండి.
చూసి ఆగాను. కాసేపైనా మాట్లాడకుండా ఎలా వెళ్తాను? నా వల్ల కాదు అన్న నీ కళ్ళ ముందే రాహుల్తో నిశ్చితార్థమైంది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా అయిపోతుంది. ఇక నీ దారి రివర్ గోదావరి. చూడండమ్మా, ఇది మీ గెలుపు కాదు, వాగ్దేవ్ అమ్మగారు చేసిన సాయం. రాహుల్ బాబు మీద మీకున్నది ప్రేమ కాదు, ఎలాగైనా సాధించుకోవాలి అన్న పంతం. ఒకరి మీద ఆధారపడి గెలవాలనుకునే మీకే ఇంత గర్వం ఉంటే ప్రేమని ఆ దేవుణ్ణి నమ్ముకున్న నాకెంత పొగరుండాలి? నువ్వు నువ్వు గెలవబోతున్నావా? వెరీ ఫనీ బ్రో. కలగంటుందేమో ప్రీతి, కనీసం అలాగైనా సంతోషపడి. ఎవరిది కలో ఏది నిజమో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మధ్యలో మీరెంత? ఎవరు ఎంతో తేల్చేది దేవుడు కాదు, మా ఆంటీ విక్రమనేని వాగ్దేవి. మైండ్ ఇట్. ప్రీతి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే స్పీడ్ బ్రేకర్లా ఎదురొచ్చింది. బాధ కోపంలో పిచ్చి దానిలో బాగుతున్న ఈ వాణికి వార్నింగ్లు ఆర్గ్యుమెంట్లు అవసరమా? వదల్లో. ఇలా ఎందుకులే అనుకున్నందుకే ఆ ఇంటికి అల్లుడు కావాల్సిన వాడివి ఏం కాకుండా మిగిలిపోయావు. ప్రీతి ప్లీజ్, అసలే చిరాకులో ఉన్నాను. ఇప్పుడు పెళ్లి గురించి ఆ నవ్య గురించి గుర్తు చేయకు. దాని మొహం తలుచుకుంటేనే అసహ్యం, ఇరిటేషన్ అన్నీ కలిపొస్తున్నాయి. ఒప్పంద పత్రాల పేరుతో గొడవ మొదలు పెట్టింది మీరు. ఇప్పుడేంటి తప్పు నవ్యమ్మదే అన్నట్టు మాట్లాడుతున్నారు? మీ నవ్యమ్మ క్యారెక్టర్ పూర్తిగా తెలుసు కాబట్టే అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నాను. వద్దు బాబు, అలా మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు సపోర్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసింది గొప్పదైపోతుందా? మా నవ్యమ్మ ఎప్పుడు తప్పు చేయదు. ఏంటి తప్పు చేయదా? నాకన్నా ముందు ఒకరితో నిశ్చితార్థం చేసుకొని నన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకొకరితో పారిపోయిన ఆ బజారు మనిషి. నేనే కొడతావా నిన్ను? కొట్టడం కాదు, నవ్యమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా తోలితే ఏం చేస్తానో నాకే తెలీదు. మీరు చేసిన పని వల్ల నవ్యమ్మ ఇంటికి, ఇంట్లో వాళ్ళ ప్రేమకి దూరం అయ్యి అష్ట కష్టాలు పడుతోంది. జరిగిన నిజం చెప్తే మీ కుటుంబాల మధ్య స్నేహం ఎక్కడ దూరం అవుతుందో అని ఆలోచించిన మనిషిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ తప్పుగా మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుంది? చెంపదెబ్బ కొట్టిన నీకు చావు దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తా. సిద్ధంగా ఉండు. మీ బుద్ధి గురించి తెలిసిన రోజు నుంచే నేను సిద్ధంగా ఉన్నాను. దేనికి ఎవరికి భయపడేదే లేదు. హే, ఇప్పుడు కాదు, రాహుల్తో నా పెళ్ళైన తర్వాత చెప్తాను. అయ్యాక కాదు, అది అవ్వదు. మీరంతా కలిసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాహుల్ బాబు నావాడు, నా మెడలోనే తాళి కడతాడు. మళ్ళీ మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడి పదే పదే ఇదే మాట చెప్పించుకోకు. వినడానికి నీకు సిగ్గులేకపోయినా అనడానికి నాకు విసుగ్గా ఉంది. ప్రీతి పద. ఎక్కడికి బ్రో? ఆంటీ దగ్గరికి వెళ్ళి వాణి చెప్పిన ప్రతి మాట చెప్దాం. అప్పుడు గాని దీని చాప్టర్ ఫినిష్ అవుదాం. లేదు బ్రో, అది మనల్ని ఇన్సల్ట్ చేసింది. డైరెక్ట్ గా మనమే రివెంజ్ తీర్చుకోవాలి తప్ప ఎవరికి కంప్లైంట్ చేయకూడదు.
దీనికి బుద్ధొచ్చేలా మనమంటే భయపడేలా ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఈ నిజం తెలిసిన తేజ ఎందుకు ఊరుకుంటున్నాడు? అంటే పెద్దయ్య వాగ్దేవమ్మ గారికి భయపడి నిజం చెప్పలేకపోతున్నారేమో. ఎందుకు భయం? అలా భయపడే నవ్య జీవితం ఏమైందో చూస్తున్నాం కదా. రాహుల్ సరస్సుకి కూడా ఆ గతి పట్టడానికి వీల్లేదు. రాహుల్కు ఫోన్ చేయి, వాడితో నేను మాట్లాడాలి. అలాగే పెద్దయ్య. ఫోన్ కలవట్లేదు పెద్దయ్య. తప్పు చేశాను. వాళ్ళింటికి వెళ్ళిన రోజే నిజం చెప్పి సరస్సు రాహుల్ని ఇక్కడ తీసుకొస్తే అయిపోయేది. సరస్సు, రాహుల్, తేజ వాళ్ళ మాటలతో నా చేతులు కట్టేశారు. నిజం చెప్పకుండానే నా నోరు నొక్కేశారు. ఇప్పుడు చూడేమైందో. పెద్దయ్య మీరు ఆవేశపడకండి. ఇంత ఘోరం జరుగుతుంటే ఆవేశపడకుండా అందరిలా చేతగాని వాళ్ళ ఉండమంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. ఎవరు అడ్డు వచ్చినా నేను మాత్రం తగ్గేది లేదు. ఆంటీ, ఈ వసంతోత్సవం అంటే ఏంటి? మన ట్రెడిషన్లో ఇదెలా పార్ట్ అయింది? పెళ్లికి ముందు వధూవరుల కుటుంబాల మధ్య పరిచయాలు పెంచడానికి, సంబంధ బాంధవ్యాలు పెరగడానికి జరిపే పండగే ఈ వసంతోత్సవం. కర్పూర దండలు వేసి రంగులు అద్దుకోవడం ద్వారా పెళ్లి కావలసిన జంట జీవితం మొత్తం కలర్ఫుల్ గా ఉండాలని సింబాలిక్ గా చెప్తాం. రాహుల్ బాబు, కింద వసంతోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాగ్దేవమ్మ గారు మిమ్మల్ని బట్టలు మార్చుకుని రమ్మన్నారు. వద్దు సరసు, నా వల్ల కావడం లేదు. తాళి కట్టిన భార్యవై ఉండి నా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నది చూస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నిజం చెప్పు, నీ కోపం రావడం లేదా? లేదు రాహుల్ బాబు, మీరేమీ చేయలేని స్థితిలో ఉన్నారని తెలుసు కాబట్టి కోపం రావట్లేదు. వద్దని ఆపలేకపోతున్నాను. ఆ దేవుడికి మొక్కిన మొక్కులో కన్నీళ్లతో గుర్తు చేసుకోవడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. నువ్వు కాదు సరసు, ఏదైనా చెయ్యాల్సింది, మాట్లాడి మార్చాల్సింది నేను. కానీ మేడం చెప్పిన మాటలు అవి వింటుంటేనే ఏం జరుగుతుందో అన్న భయం నన్ను నీ ముందు దోషిగా నిలబెడుతున్నాయి. అన్ని విషయాలు మీకింత బాగా తెలుసు కాబట్టి అందరూ మిమ్మల్ని వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు. అది ప్రత్యేకించి చెప్పాలా ప్రీతి? ఆంటీ, రాహుల్ ఎక్కడా?
రూమ్ లో రెడీ అవుతున్నాడు. ఏంటి ఇంకానా? ఇంత బ్యూటిఫుల్ బ్రైడ్ కోసం ఆ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా? సరే నేను వెళ్ళి తీసుకొస్తాను ఆంటీ. ఈ ఇంటికొచ్చినప్పటి నుండి నా పక్కనుండే క్షణాల కన్నా దూరమైన నిమిషాలే ఎక్కువ. నవ్వుతూ ఉన్న గంటల కన్నా ఏడుస్తూ ఉన్న రోజులే ఎక్కువ. నన్ను క్షమించు సరసు. మీదేం తప్పులేదంటే క్షమాపణలు చెప్పడం ఏంటి రాహుల్ బాబు? మీరు ప్రేమగా నాతో గడిపే ఒక్క క్షణమైనా అది జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకం. సరసు